దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నడిపించి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని తెలుసుకొని మా విషయంలో రక్షణ దేనికి, ఆత్మక శరీరంక అనే అంశము నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించి చెప్తుండగా నాకును వింటుండగా సహోదరి సహోదరులు వాక్యం ప్రకారంగా మా ఆత్మీయ జీవితమును చక్కదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, మనమందరము ఎక్కడికి వచ్చాము? మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము ప్రిలారా. సంఘానికి వచ్చిన మనమందరము మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆరాధించుకోవడానికి కొనియాడడానికి వచ్చాము ప్రిలారా. ఈరోజు ప్రిలారా, సంఘానికి వచ్చిన మనమందరము మన ఆత్మీయత స్థితిని మనం ఆలోచన చేసుకుందాం ప్రిలారా. దేవుడు మన విషయంలో ఈరోజు అంశము, దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానిక ఆత్మక? పిల్లరా, ఈరోజు అద్భుతమైన అంశం. దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానిక ఆత్మక అనే అంశం ద్వారా మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మనం రక్షణలో ఉన్నామా, లేకుంటే శరీరాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నామా అనేది ఈరోజు మనము అద్భుతంగా తెలుసుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రిలారా. బైబిల్లోని ఆత్మ నియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఎందుకంటే ప్రిలారా, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము. దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆరాధించుకోవడానికి, కొనియాడడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రిలారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రిలారా. మనము మూలవాక్యాన్ని చదువుకుని ముందుకు సాగుదాము ప్రిలారా. ప్రిలారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి ప్రిలారా? మనం ఇక్కడ చూస్తున్నాం, మనిషి ఇద్దరి పురుషుల కలయిక. ఈ ఇద్దరి పురుషుల కలయికను గురించి మనము ఆలోచన చేయాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమన్నా లాభమా? ఏం లాభం లేదు పిల్లారా. పిల్లారా, ఈ విషయం గురించి ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు ప్రపంచమంతా కరెంటుతో వెలిగిపోతున్నది పిల్లారా. కరెంటుతో వెలిగిపోతున్నది. కరెంటు లేనిదే ప్రపంచం లేదు అన్నట్లుగా ఉన్నది. పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ఒక్క నిమిషం కరెంటు పోయిందనుకో చీకటి అయిపోతుంది, అన్నీ ఎక్కడెక్కడ స్తంభిస్తాయి. ఇది ఎందుకు తెలుసుకుంటున్నామంటే, కరెంట్ ఉంటే వెలుగుంటుంది. ఆ వెలుగు వలన కరెంటు ద్వారా ప్రపంచమే నడిచిపోతున్నది. కరెంటు వెళ్ళిపోయిందనుకో ఒక్క నిమిషము చీకటి అయిపోతుంది, అంధకారంలో పోతుంది. ప్రతి ఒక్క పని స్తంభించిపోతుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనిషి ఇద్దరి పురుషుల కలయిక, శరీరము ఆత్మ, ఈ రెండు కలయిక వల్లనే మనిషి ఇద్దరి పురుషుల కలయిక. పిల్లరా, ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తే, శరీరం కోసం కోటి విద్యలు, శరీరం కోసము కోటి విద్యలు. కోటి విద్యలలో మనిషి బిజీగా ఉన్నాడు. శరీరం గురించే ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు శరీరం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతుందో కోటి విద్యలన్నీ కుప్పకూలిపోతాయి పిల్లరా. కోటి విద్యలన్నీ కుప్పకూలిపోతాయి, అయిపోతాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ముఖ్యమైనది ఆత్మను గురించి మనం ఆలోచించలేకపోతున్నాము.
శరీరం కోసమే కూటి కోసం కోటి విద్యలలో మనిషి లీనమైపోతున్నాడు. ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి చేస్తున్నావు అని ఆలోచన చేసినట్లయితే పిల్లరా, శరీరం కోసం కోటి విద్యలలో లీనమైపోతున్నాడు. మరి ఈ శరీరములో ఈ ఆత్మ ఉంటేనే కోటి విద్యలు నడుస్తాయి. శరీరంలో ఈ ఆత్మ ఉంటేనే కోటి విద్యలు నడుస్తాయి. మరి ఆత్మను గురించి ఎందుకు ఆలోచించట్లేదు? పిల్లరా చూడండి, శరీరంలో ఈ ఆత్మ ఉంటేనే ఈ కోటి విద్యలన్నీ నడుస్తాయి. మరి ఈ ఆత్మను గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? అందుకోసమే ఈరోజు దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానిక ఆత్మక అనే అంశం ద్వారా మరి అద్భుతంగా తెలుసుకుందాం పిల్లరా. మన ఆత్మీయత స్థితి ఎక్కడున్నది, ఎక్కడ అయిపోయినాము, దేనికోసం పాకులాడుతున్నాము, దేనికోసము ఆరాటపడుతున్నాము, దేనికోసం మనము ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు చేస్తున్నాము అన్నది ఈ అంశం ద్వారా మనము ప్రతి ఒక్కరూ దయచేసి మనసు పెట్టి ఆలోచన చేయండి పిల్లరా. దయచేసి మనసు పెట్టి ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతుంది పిల్లరా. లేకుంటే ప్రతి ఒక్క మనిషి బిజీ ప్రపంచంలో మరి జీవిస్తున్నాడు, పరిగెడుతున్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, లేఖనాలు చదువుకుందాం పిల్లరా. దేవుడు మన విషయంలో ఏం కోరుకుంటున్నాడు, ఎందుకు ఈ దేవుడు ఇంత గొప్ప ప్రణాళికలో మనము ఏ విధంగా, ఎందుకు దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక పెట్టి మనల్ని ఎందుకు ఈ విధంగా భూమి మీదకి పంపించాడు పిల్లరా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం పిల్లరా. మరి చదువుకుందాం పిల్లరా. ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు ఏం చేస్తున్నాడ? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడట. దేవుని ఇష్టం అండి పిల్లరా. మనుషులందరూ ఏ ఒక్కరూ నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదండి. చూడండి పిల్లరా, దేవుని దేవుని ఆలోచన చూడండి. చూడండి, రక్షణ పొంది అంటే మనకు రక్షణ లేదా? రక్షణ లేకుండా ఉన్నాము, మన ఇష్టానుసారంగా ఉన్నాము, శరీరం కోసం ప్రాకులాడుతున్నాము, శరీరం కోసం కోటి విద్యలలో మనిషి లీనమైపోయాడు, భ్రమలో నడుస్తున్నాడు. చూడండి పిల్లారా, అందుకోసమే రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఇచ్చయించుచున్నాడట, ఇష్టపడుతున్నాడట పిల్లారా. దేవుని ఇష్టం. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనము చదువుకున్నట్లయితే ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునో నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి పిల్లరా, దేవుడు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడట. అందరూ మారు మనసు పొందాలని. మరి ఉన్న మనసుకి ఏమైంది? ఉన్న మనసు మలినమైపోయింది కాబట్టి అందరూ మారు మనసు పొందాలని. చూడండి పిల్లరా, దేవుని ఇష్టం. చూడండి పిల్లరా, అందరూ అంతటా మారు మనసు పొందాలని మరి ఇచ్చయించుచున్నాడట పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడట పిల్లరా. మనం ఆలోచన చేయాలి. చూడండి, దేవుడు రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు పిల్లరా. మరి మనకు రక్షణ లేదా? రక్షణ లేక మన ఇష్టానుసారంగా శరీరం కోసం కోటి విద్యలలో మనిషి లీనమైపోయి ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు బిజీ ఏంటి బ్రదరు? చూడండి పిల్లరా, బిజీ ప్రపంచంలో ఆలోచిస్తున్నాడు. మనం ఆలోచన చేయాలి. మరి ఉదయం లేచి నుంచి ప్రతి ఒక్కరము మనల్ని మనమే ఆలోచన చేయాలి, ఇంకొకరు చెప్పారని కాదు. మరి ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు నేను దేని గురించి ఆలోచించాను? శరీరం గురించి ఆలోచించానా? ఈ శరీరాన్ని నడిపించే ఆత్మను గురించి నేను ఎప్పుడైనా ఆలోచించానా? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది, ఎవరిలో నుండి వచ్చింది అని మనము ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? చూడండి పిల్లరా, మనిషి 2 పురుషుల కలయిక బైబిల్ చెప్తుందండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్టయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే చూడండి పిల్లలు, బాహ్య పురుషుడు ఎవరండి? శరీరము. ఆంతర్య పురుషుడు ఎవరండి? ఆత్మ. మనిషి 2 పురుషుల కలయిక. మరి 2 పురుషుల కలయికను గురించి మనం ఆలోచన చేసినట్టయితే మరి దేని గురించి ఆలోచన చేస్తున్నాం?
దేని గురించి ఆలోచన చేస్తున్నాం? ఈ శరీరాన్ని నడిపించే, ఈ శరీరం కోసం కోటి విద్యల్లో మనిషి లీనమైపోయి ఉన్న మనము నేనంటున్నాను, మనం అంటున్నాము. ఈ మనమై ఉన్న ఆత్మ, ఈ ఆత్మ నడిపిస్తుంది. ఈ ఆత్మ నడిపింపు కొరకు మనం ఈ ఆత్మ శరీరంలో ఆత్మ మరి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ కోటి విద్యలన్నీ స్టాప్ అయిపోతాయి. చూడండి పిల్లరా, మరి కరెంటు పోతే ఎప్పుడైతే చీకటైపోతుందో, ఆ చీకటైపోతే అన్నీ స్తంభించిపోతాయో, మరి ఈ కోటి విద్యలన్నీ ఎప్పుడు అయిపోతాయి? శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే. చూడండి, వెళ్ళిపోయేంత వరకు మనిషి బిజీగా ఉన్నాడు. అందుకోసమే ఈరోజు మనం ఆత్మను గురించి ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన లేదు? అందుకోసమే పిల్లారా, ఒకడు లోకమంతా సంపాదించుకుంటున్నాడు. మన ప్రతిరోజు నిత్యం చూస్తున్న ప్రతి ఊరిలో, ప్రతి మరి ప్రాంతంలో ఎవరైనా చనిపోయారనుకోని రాంగేమి తేలేము, పొంగేం కొండపోలేము. మరి ఏంటి, ఈవైనా సంపాదించిన సంపాదంతా ఎవరికంటే వారికి సంబంధించి, వారి కుటుంబానికి సంబంధించింది. వారేమైనా కూడా కొండవస్తారా? ఎవరు కొండపోలేరండి. మరి ఎందుకంటే ఈ శరీరం కోసము ఈ ప్రాకులాట. మరి ఆ శరీరాన్ని నడిపించే, ఈ కోటి విద్యలను నడిపించే ఈ ఆత్మను గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఈరోజు మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనిషి ఇద్దరి పురుషుల కలయిక. అందుకోసమే దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ దేనికి? శరీరానిక, ఆత్మక రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని దేవుడు ఇచ్చేయించుచున్నాడండి మన విషయంలో. అందుకోసమే మనం ఆలోచన చేద్దాం పిల్లరా, చూడండి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఇందులో రక్షణ దేనికి? శరీరానిక, ఆత్మక? పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి మన ఆత్మకు రక్షణ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇచ్చేయించుచున్నాడు. మరి శరీరానికి ఏం కావాలా? సంరక్షణ కావాలి. శరీరాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ప్రతిరోజు ఈ శరీరానికి 3 పూటల భోజనం పెడతామండి. మరి ఎందుకంటే ఒక్క పూట మనము శరీరం కోసం ఆహారం తినలేదనుకో, ఏంటండి నిరసించిపోయావు అంటే ఆహారం తినలేదండి అంటాం. చూడండి పిల్లలు, ఒకరోజు అన్నం తినలేదనుకో నిరుత్సాహపడిపోతాం, నిరాశపడిపోతాం. ఏమైందండి? ఆహారం తినలేదు. చూడండి పిల్లలు, మరి శరీరం కోసము కోటి విద్యలలో మనిషి లీనమైపోతున్న మనము శరీరం కోసం ఆహారం తినకుంటే లీనమైపోతుంది, మరి బలహీనమైపోతుంది. కానీ మరి ఈ శరీరాన్ని నడిపించే ఆత్మను గురించి ఎప్పుడైనా శరీరం కోసం ఆత్మను గురించి ఆలోచించి ఆత్మకు సంబంధించిన ఆహారము పెడుతున్నామా? ఆత్మకు సంబంధించిన ఆహారం ఏంటి? బైబిలు. మరి చూడండి పిల్లలు, బైబిల్లోని ఆత్మనేమో, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయాలి. మరి బైబిల్లోని అపొస్తలుల కార్యం నుంచి మరి చూడండి పిల్లలు, ప్రకటన గ్రంథం వరకు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేసినప్పుడు మరి రక్షణ దేనికి? ఆత్మను గురించి దేవుడు మనల్ని గురించి ఇచ్చేయించుచున్నాడు, మారు మనసు పొందాలని ఇచ్చేయించుచున్నాడు. చూడండి పిల్లరా, ఆలోచన చేయాలి. మరి శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చు ఆహారం తిందువు, ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. చూడండి పిల్లరా, శరీరాన్ని గురించి మనం ఫ్లాష్ బ్యాక్ ఆలోచించితే, మరి శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏ విధంగా మనిషిని మరి ఈ భూమి మీదకి తీసుకువచ్చాడు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, ఆదామును ఏ విధంగా చేశాడు? మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, దేవుడు ఒక్కసారి చేశాడంటే ఇంకా మళ్ళీ మరి బొమ్మను చేసి జీవవాయువును ఊదే ప్రణాళిక పెట్టుకోలేడు పిల్లరా. ఒక్కసారి చేశాడు పిల్లరా. ఒక్కసారి చేసి ఆదామును మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మరి ఆదాములోని పక్కటెముకను తీసి నారి అని తీసి మరి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. వీరిద్దరిని ఆదాము అవ్వలను మరి దేవుడు ఆశీర్వదించి భూమిని నిండించండి, ఫలించండి అని తీసుకొని వచ్చాడు పిల్లరా. వారు మరి దేవుని ఇష్టాన్ని నెరవేర్చారా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేరు. శరీరం కోసమే ప్రాకులాడచ్చు పిల్లరా. ఆదాము అవ్వలను ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు, జీవవృక్ష ఫలాలు తినండి, కానీ ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే మరి ఫలము తినకూడదు, ఎందుకంటే తింటే చస్తావు అని చెప్పాడు, ఆజ్ఞించాడు. ఆజ్ఞను అనతి కాలంలో వారు మీరిపోయారు. అందుకోసం దేవుని రాజ్యము మరి సాతాను రాజ్యంగా, అపవాది రాజ్యంగా మారిపోయింది. అందుకోసం దేవుడు గొప్ప ప్రణాళిక కలిగాడు పిల్లరా. చూడండి పిల్లరా, ప్రణాళిక కలిగి దేవుడు మన విషయంలో ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు.
దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేసినట్టయితే జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో కన్నాడు. ఎందుకు కన్నాడు? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనము తన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని, తన పరిశుద్ధతకు మరి కీర్తి కలుగజేయాలని, మన పరిశుద్ధులుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో దేవుని గొప్ప ప్రణాళిక, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళిక మన విషయంలో. చూడండి పిల్లరా, ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగజేయవలెనని. చూడండి పిల్లరా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పునము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనను ముందుగా తన కోసం ఏర్పరచుకునేవి. మనము తన ఎదుట పరిశుద్ధులమును, ఎలా చూడండి, మనము తన ఎదుట ఏమైందంట, పరిశుద్ధులమును నీతిమంతులై నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని క్రీస్తులు ఏర్పరచుకున్నాడండి. చూడండి పిల్లరా, మనల్ని ఏ విధంగా పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, తన పరిశుద్ధతకు కృపామహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు సంకల్పించుకున్నాడు. దేవుని ప్రణాళిక ప్రియులారా, దేవుని ప్రణాళిక. మరి ఇది మనము దేవుని ప్రణాళికను మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మనం ప్రతిరోజు దేని గురించి ఆలోచిస్తున్నాము? మరి ఆ రక్షణ దేనికి? శరీరానికా, ఆత్మకా అంటే పిల్లారా, ఆత్మకు రక్షణ కావాలని దేవుడు ఇచ్చేయించున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదండి. అందుకోసమే ప్రియులారా, దేని గురించి మనం ఆలోచన చేస్తున్నాం? మనం ఆలోచన చేయాలి. దేని గురించి ఆలోచన చేస్తున్నాం పిల్లరా? ఆత్మను గురించి ఆలోచన చేస్తున్నామా? శరీరం గురించి ఆలోచన చేస్తున్నామా? పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి శరీరానికి ఏం కావాలా? సంరక్షణ కావాలి. చూడండి పిల్లరా, ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం? శరీరం కోసం సిద్ధపరుచుకుంటాం. భోజనం చేయడానికి కోసము అన్ని ఆహారం సిద్ధపరుచుకుంటాము. మరి కూర ఇవన్నీ సిద్ధపరుచుకుంటాం. ఎందుకు? శరీరం బ్రతికుండాలంటే దీనికి శరీరం కోసం అన్ని పెట్టాలి. మరి శరీరం కోసము ఆహారం తింటాము. తినేం చేస్తాం? శరీరము బలం సంతరించుకుంటుంది, అవయవాలు పనిచేస్తాయి, రక్తము ప్రసరణ జరుగుతుంది, అన్నీ పనిచేస్తుంది. చూడండి పిల్లరా, మరి ఆత్మల గురించి మనం ఆలోచన చేయాలి. మరి ఆ శరీరాన్ని నడిపించే ఈ శరీరం కోసం కోటి విద్యల్లో మనిషి కోటి విద్యలలో లీనమైపోతున్నాము. దాంట్లో కొన్నే మనం నేర్చుకోలేకపోతున్నాము. ఈ 60-70-80 సంవత్సరాల జీవితంలో దేనికోసం ప్రాకులాడుతున్నామంటే శరీరం కోసం. మరి ఆత్మను, ఈ శరీరాన్ని నడిపించే, కోటి విద్యలు నడిపించే ఆత్మను గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అందుకోసమే దేవుడు ఏమంటున్నాడు పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, కడుపు భోజనము కోసము. చూడండి పిల్లరా, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. చూడండి పిల్లరా, మరి కడుపు భోజనం కోసం ఉన్నాయట. చూడండి, భోజన పదార్థాలు కడుపు కోసం ఉన్నాయట. కడుపు భోజనం పదార్థాల కోసం ఉన్నాయట. వీటిని పాడు చేస్తానంటున్నాడు. చూడండి పిల్లరా, మరి దేనికోసం ఆలోచిస్తున్నాం? అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఈ శరీరము శిథిలమైపోతుంది. శరీరము గురించి మనం ఆలోచన చేస్తే ప్రయోజనము లేదంటుంది, శిథిలమైపోతుంది. చూడండి పిల్లరా, ఎన్ని సంవత్సరాలున్నా, 100 సంవత్సరాలున్నా చావు తప్పదు. బైబిల్ ఏం చెప్తుంది? 60, 70, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఆయాసము, ప్రయాసము, దుఃఖమే. చూడండి పిల్లరా, మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఈరోజు ఆలోచిస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. శరీరం కోసమే ఆలోచిస్తున్నాము. చూడండి, శరీర సంరక్షణ అవసరము. మరి ఆత్మల గురించి మారు మనసు అవసరమట, రక్షణ అవసరమట, దేవుడు ఇచ్చేయించుచున్నాడట పిల్లరా. అందుకోసమే మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? మరి శరీరం గురించి ఆలోచన చేసినట్లయితే పిల్లరా, శరీరం గురించి దేవుడు శరీరానికి తీర్పు తీర్చేశాడు. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు శరీరం గురించి మన్నైనది వెనుకటి వలన మరలా భూమికి చేరును. శరీరం గురించి తీర్పు తీర్చేశాడు. మరి ఈ శరీరం గురించి తీర్పు తీర్చబడిన ఈ శరీరం గురించి ఆలోచన చేస్తున్నామా? అందుకోసమే ప్రియులారా, శరీరము ప్రకృతిలో నుండి వచ్చింది కాబట్టి ఈ శరీరము ఇద్దరి పురుషుల కలయికలో ప్రియులారా, ఇద్దరు పురుషుల కలయికలో ప్రతిరోజు ఉదయం లేచిన నుంచి శరీరం కోసమే బానిస అయిపోతున్నాడు. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మాన్ని చూపించేవాడు సాతాను ఉన్నాడు. తిను, తాగు, సంతోషించి, అందుకోసమే నువ్వు పుట్టావు.
చూడండి పిల్లలు, శరీరం గురించి మనము ఆలోచన చేసినట్లయితే యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవంలో మరి పోరాడు భోగేచ్చల నుండియే కదా. చూడండి పిల్లరా, శరీరం ఎంత భయంకరమైంది. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాప స్వభావం కోసం ప్రాకులాడుతున్నావు. చూడండి పిల్లరా, దేవుని విషయంలో దేవుడు మన దేని గురించి ఆలోచన చేయమంటుండు? ఆత్మను గురించి ఆలోచన చేయి. ఆత్మ కోసం రక్షణ కావాలి, ఆత్మ మారు మనసు కావాలి అని దేవుడు ఇచ్చేయించుచున్నాడు పిల్లరా. దేవుని ఇష్టాన్ని మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? దేవుడు అంటే ఎప్పుడు మనం బెడ్ మీద పడుకున్నప్పుడు, హాస్పిటల్లో పడుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఆదికర్తాడు. అదివరదాకా నీవు ఆరోగ్యం బాగైందంటే దేవుడు యాదికి రాడు, ఏమి యాదికి రాడు అనే పరిస్థితిలో మనిషి ఏ విధంగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము పిల్లరా. మనం ఆలోచన చేయాలి. ప్రతిరోజు మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాము. అందుకోసమే దేవుడు ఇచ్చేయిస్తున్నాడు. దేవుని ఇష్టము మారు మనసు పొందాలి. ఎందుకు? ఏమైపోయింది? ఉన్న మనసు మలినమైపోయింది. అందుకోసమే ఏం చేసినట్టు పిల్లరా, మారు మనసు కోసము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసము, పాపంతో అట్టుడికి పోతున్న అందరి కోసము. చూడండి పిల్లరా, పాపంతో జోగాడుతున్న మనందరిని రక్షించడానికి దేవుడు తన ప్రియకుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మనందరిని రక్షించడానికి, మనందరి పాపాలు తీసివేయడానికి, మనందరి నీతిమంతులు చేయడానికి, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడండి? యేసుక్రీస్తు వచ్చి మనిషి ఇద్దరు పురుషుల కలయికలో ప్రతి ఒక్కరూ ఈ దేని గురించి ఆలోచన చేస్తున్నారు? శరీరం గురించి ఆలోచన చేస్తున్నారు. శరీరం గురించి ఆలోచన చేయకండి. ఇది మన్నైనది మనకంటే వెనుక మన్నైనది మనలా మంటికి చేరును. శరీరము మరి నిష్ప్రయోజనమైంది. ఆత్మను గురించి ఆలోచన చేయండి. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడిలో నుండి దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి శరీరంలోనికి వచ్చిందండి. అందుకోసమే మనము తింటున్నాము, తాగుతున్నాము, మాట్లాడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. ఈ ఆత్మ ఉంటేనే కోటి విద్యలు నడుస్తున్నాయి. ఈ కోటి విద్యలు ఎప్పుడు బంద్ అవుతాయంటే ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోగానే కోటి విద్యలన్నీ ఆగిపోతాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానికా, ఆత్మను గురించి ఆలోచన చేయమంటున్నాడు. ఆత్మను గురించి ఆలోచన చేయి. మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది, ఒక్కసారి ఆలోచన చేయి. దయచేసి నువ్వు ఈరోజు ఆలోచన చేస్తే అప్పుడు నీవేంటో నీకే అర్థమవుతుంది. నువ్వేం చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఆత్మను గురించిన ఆలోచన చేస్తే పిల్లరా, ఆత్మకు ఆహారం కావాలి. ఆత్మ ఆహారం ఏంటి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి అని లేఖనం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1:21 రాయబడిన మాట, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. వాక్యమే ఆత్మకు ఆహారం అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం ఏంటి? సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1:16 రాయబడిన మాట మనము పౌలు గారి రోమా సంఘానికి చెప్తున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఎందుకు సిగ్గుపడేవాడు కావు పౌలు గారు అంటే, సువార్తలో ఉంది దేవుని శక్తి. సువార్తలో దేవుని శక్తి ఉందండి. అందుకోసమే సువార్తను ప్రకటించడం జరుగుతుందండి. సువార్తను గురించి యేసుక్రీస్తు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించెను. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని సువార్తను ప్రకటించడం జరుగుతుంది. సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మకు రక్షణ. మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సిల్వర్ గురించిన వార్త ఈరోజు ఏ విధంగా ఉన్నది లోకానికంటే పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 రాయబడిన మాట, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. వారికి పిచ్చి పట్టిందండి. ఊకే ఏదో బైబుల్ అంటారండి అనే పరిస్థితిలో నేడు సువార్తను ప్రకటిస్తే అలా తయారైపోయింది. చూడండి పిల్లలు, సువార్త ఏంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుందండి. యేసుక్రీస్తు వచ్చిండు ఎందుకు? ఆత్మల రక్షణ కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి.
అందుకోసం యేసుక్రీస్తు వచ్చేంత వరకు శరీరము ఆత్మ ఈ రెండు కలయికల వల్ల మనిషి దేనికోసం బానిస అయిపోతున్నాడు. ఆ బానిస అయిపోతున్న బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. మనం ఆలోచన చేయాలి. మరి దేని గురించి ఆలోచన చేస్తున్నాము? ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, సువార్తను గురించి మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:21 రాయబడిన మాట, మరి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మరి సాత్వికంతో అంగీకరిస్తున్నామా? ఈరోజు అంగీకరిస్తే నేను మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. లేకుంటే శరీరం కోసం కోటి విద్యలలో బిజీ అయిపోయి శరీరం కోసం బ్రతుకుతే పాతాళం అనే నరకం అనేది తప్పదు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి ధనవంతుడు లాజరుని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ధనవంతుడు రోజు ఉదారంగా వస్త్రములు ధరించుకుని సుఖముగా అనుభవిస్తున్నాట. ఎవరు చెప్పినా మరి ధనవంతులు వింటారా? ధనవంతుడి పరిస్థితి ఏంది? ఎవ్వరు చెప్పినా వినని పరిస్థితి. మరి చనిపోగానే లాజరు ఏం చేసిండు? ధనవంతుడి వాకిటి ఇంట్లో మరి రొట్టె ముక్కలు తింటూ బతికాడు పిల్లరా. మరి వీరిద్దరు చనిపోతే ధనవంతుడు మరి పాతాళంలో యాత్ర పడుతున్నాడట. మరి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడట. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది యథార్థ గాథ. ఇది కథ కాదండి, యథార్థ గాథ. ధనవంతుని జీవితంలో అలాంటి పరిస్థితిలో ఉన్నది. లాజరు రొట్టె ముక్కలు, ధనవంతుని వాకిటి ఇంట్లో రొట్టె ముక్కలు తింటూ మరి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి పరదేశి వెళ్ళాడు. అందుకోసమే ఈరోజు మనం ఏ విధంగా జీవిస్తున్నాం? అన్నీ ఉన్నాయి, నాకు నేను ధనవంతుని, నేను ఇష్టానుసారంగా జీవిస్తామంటే శరీరం కోసం బ్రతికితే నరకం అనేది తప్పదు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఆత్మకు రక్షణ కావాలి, ఆత్మకు మారుమనసు కావాలి. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చాడండి. యేసుక్రీస్తు వచ్చి మనమై ఉన్న ఆత్మకు రక్షణ కావాలి. అందుకోసమే దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానికి ఆత్మ కంటే ఆత్మకు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని దేవుని ఇష్టం అండి. మరి దేవుని ఇష్టాన్ని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? దేవుడు మనల్ని మరి ఏం కోరుకుంటున్నాడు? నీ మనసు మారాలని, ఆత్మకు రక్షణ కావాలని, శరీరం కోసము మరి ప్రాకులాడితే శరీరం కోసం కోటి విద్యలు, మరి ఆ కోటి విద్యలను లీనమైపోతే ఈ శరీరంలో నుంచి ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ కోటి విద్యలన్నీ ఆగిపోతాయి, ఏమి ప్రయోజనం లేదు అని లేఖనం చెప్తుంది. మరి మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాం? మరి దయచేసి ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానికా ఆత్మకు అని లేఖనం చెప్తుంది. ఆత్మకు చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 2:4 చదువుకుని మనం ముగిద్దాం పిల్లరా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గాలవార ఉండాలని ఇచ్చయించుచున్నాడు. చూడండి పిల్లరా, దేవుడు మనుషులందరూ ఏ ఒక్కరు నశించడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఇష్టము. మరి దేవుని ఇష్టాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లరా, దేవుని ఇష్టాన్ని ఆలోచన చేద్దాం. లేదండి దేవుని ఇష్టమేంటంటే శరీరం కోసం ప్రాకులాడతావా? శరీరం కోసం బ్రతుకుతావా? శరీరానికి ఆశలు చూపించేవాడున్నాడు అపవాది. శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మం. చూడండి పిల్లరా, మనం శరీరం గురించి మనం ఆలోచన చేస్తే ఎదుటివారిని చూసి మనం చెప్పినట్లుగా అయినాలనుకుంటాం, మన ఆలోచన ప్రకారంగా నడవాలనుకుంటాం. ఇది శరీర ఆలోచన. వారి పరిస్థితి, వారి స్థితిగతిని మనం ఆలోచన చేయలేం ఎదుటివారి. కానీ శరీరం ఏంటి? నేను చెప్పినట్లు వినాలి, నాది అని శరీరము ఉప్పొంగుతుంది. చూడండి పిల్లరా, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపించేవాడు సాతాను ఉన్నాడు. అందుకోసమే లోకాన్ని చూడండి, శరీరం కోసం యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరములో నుండి కలిగిన భోగేచ్ఛల నుండియే కదా. చూడండి, ఈ శరీరం గురించి సమస్యలు చనిపోతున్నాయి, ఈ సమస్య తీరుతుంది. అందుకోసమే ఆత్మను గురించి ఆలోచన చేయాలి. ఆత్మకు రక్షణ కావాలి. ఈ ఆత్మకు రక్షణ ఉంటేనే మనం పరలోకం చేరుతాము. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. శరీరం కోరికలు చాలా భయంకరమైనవి. అందుకోసమే మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి నా దేవుడు నన్ను పంపాడు, నా మాట వినండి, నా మార్గాన్ని రండి అని మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. శరీరం గురించి, ఆత్మను గురించి చెప్పాడు. ఆత్మ మలినమైపోయిన ఆత్మను మరి పరిశుద్ధపరచడానికి, మరి మారు మనసు పొందడానికి యేసుక్రీస్తు వచ్చి సువార్తను ప్రకటించాడు. సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆత్మకు రక్షణ, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని కుమారులము. మరి గొప్ప భాగ్యాన్ని మనం స్వతంత్రించుకునే అవకాశం ఉన్నది పిల్లారా.
మరి మనం ఆలోచన చేద్దాం. దేని గురించి ఆలోచన చేద్దాం? దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానికి ఆత్మ కంటే ఆత్మకు ప్రియులారా. ఈ ఆత్మ గురించి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఈరోజు మనము ఆత్మ గురించి ఆలోచన చేయాలి. ఆత్మకు మారు మనసు కావాలి, రక్షణ కావాలి. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చి శరీరము ఆత్మ ఈ రెండు కలయిక వల్లనే మనిషి, ఇద్దరి పురుషుల కలయిక, ఈ రెండిట్లో ప్రతిరోజు దేని గురించి ఆలోచన చేస్తున్నాం. అందుకోసం ఇకనైనా శరీరం గురించి ఆలోచన చేయక ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, దేవుడిలో నుండి, దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి మనం భూమి మీదకి వచ్చినాం. మనం దేవుని ప్రణాళికను నెరవేరిస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే పరలోకం. లేకుంటే శరీరం కోసం బ్రతికితే శరీరాశ నేత్రాశ చూపించేవాడు సాతానున్నాడు. మరి సాతాను చిత్తాన్ని నెరవేరిస్తే పాతాళం అనేది తప్పదు. ఈ రెండిట్లో మనం దేన్ని కోరుకుంటున్నాం? దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరానికా ఆత్మ కంటే దేవుడు కోరుకునే ఇది ఆత్మకు రక్షణ కావాలి, ఆత్మకు మారు మనసు కావాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. మరి దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకొని ఇకనైనా మన ఆత్మీయ జీవితము సరిదిద్దుకొని దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు మరి రక్షణ శరీరానికి ఆత్మక అనే అంశం ద్వారా ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. BW ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ ఆత్మీయతను అభివృద్ధి పొందించుకోండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, పరిచర్య నిమిత్తం ప్రార్థనలో మా నిమిత్తం ప్రార్థన చేయవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.